సర్టెన్ బాయిలింగ్ పాయింట్ దాటిందంటే దాని రంగు, రుచి, వాసన అడ్రస్ మారిపోతాయి. చివరికి కాచిన వాళ్ళ మీద కూడా డౌటొస్తుంది. కాచింది వాళ్ళా కాదా అని. అంత జాగ్రత్తగా కాయాల్సింది ఈ వెన్నపూస. ఈ వెన్నపూసని తీయడానికి మీగడలోంచి నేనెంత ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుంటానో, దాన్ని మళ్ళీ కరిగించి నెయ్యిగా మార్చడానికి అంతే శ్రద్ధగా నేను టైం ప్లాన్ చేసుకుంటాను. ఎవరు డిస్టర్బ్ చేయకుండా పొయ్యి దగ్గర నుంచి నేను ఇంక కదలను అనుకున్నప్పుడే వెన్నపూసని పొయ్యి మీదకి ఎక్కిస్తాను. మా అమ్మ దగ్గర, మా చిన్నాన్నమ్మ దగ్గర నేర్చుకున్న టెక్నిక్స్ ఇప్పుడు తెలుస్తుంది వాటి విలువ. వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పుడు వాటి విలువ నాకు అర్థం కాలేదు. ఈరోజు స్వచ్ఛమైన రంగుతో, రుచితో, ఎంతో కమ్మనైన నెయ్యితో నా పిల్లలకి అన్నం పెట్టినప్పుడు, నేనే సొంతంగా ఎవరిని సలహా అడగకుండా ప్రిపేర్ చేసుకోగలిగినప్పుడు దాని విలువ నాకు అర్థమైంది. ఇది వెలకట్టలేనంత అని. ఇలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ ఇట్ విల్ కమ్స్ బై ద ప్రాక్టీస్ ఓన్లీ. పర్ఫెక్షన్‌కి మనకి ప్రాక్టీస్ కావాలి. నాకంటే మా సీనియర్స్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేర్పేశారు. దానివల్ల ఎంతో కొంత స్వచ్ఛమైన ఫుడ్ హ్యాబిట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా పిల్లలకి నేను అది ఇవ్వగలుగుతున్నా. ఈ నెయ్యి పాట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హోమ్ మేడ్ వాల్యుబుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.